నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ కార్యకర్త సింగయ్యను అత్యంత దారుణంగా కారుతో తొక్కి చంపిన ఘటనలో పోలీసులు దూకుడు పెంచారు. సింగయ్యను జగన్ కారు తొక్కుతున్న వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు A1గా జగన్ కార్ డ్రైవర్ రమణారెడ్డిని చేర్చారు. A2గా జగన్మోహన్ రెడ్డిని, A3గా కారు యాజమాన్యాన్ని పేరును చేర్చారు. ఈ కారును జగన్ OSD కృష్ణమోహన్ రెడ్డి వైసీపీ పేరిట కొనుగోలు చేశారు. జగన్ డ్రైవరు రమణారెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. సింగయ్యను కారుతో తొక్కిస్తున్న భయానక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దేశపూర్వకంగానే సింగయ్యను బలి తీసుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి జగన్ పల్నాడు పర్యటనకు పోలీసులు ముందే ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు సూచనలు చేశారు. కానీ జగన్ ఆయన బృందం వాటిని పట్టించుకోలేదు. అనుమతి లేని ర్యాలీని నిర్వహిస్తూ కారు నుంచి బయటకు అభివాదం చేస్తూ రోడ్డు మీద షో చేస్తూ ముందుకు సాగారు జగన్. ఈ కార్యక్రమంలో సింగయ్య మీద నుంచి జగన్ కారు వెళ్ళింది. ఇక ప్రమాదం జరిగిన తర్వాత సింగయ్యను ఎవ్వరూ పట్టించుకోలేదు. రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు. ఆ వ్యక్తి జగన్ కారు కింద పడలేదని తప్పుడు సాక్ష్యాలు సృష్టించే ప్రయత్నం చేశారు. కానీ వీడియోలో అన్ని బయటకు వచ్చాయి. జగన్ రెడ్డి మానవత్వం లేని మనిషి అని మరోసారి నిర్ధారణ అయింది. పోలీసులు ఇప్పటికే ఆ వృద్ధుడు జగన్ కారు కింద పడి చనిపోలేదని గతంలో చెప్పారు. తమ కారే తగిలిందని ఓ వ్యక్తి వచ్చి చెప్పడంతో అలా చెప్పారు. కానీ వీడియోలు వెలుగులోకి రావడంతో అసలు నిజం బయటపడింది. వీడియోలు బయటకు వచ్చినప్పటికీ వైసీపీ నేతలు తమ బుద్ధి పోనించుకోవడం లేదు. ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నిజం కళ్ళ ముందే ఉన్నా నమ్మలేని గుడ్డు భక్తులకు మారిపోయారు వైసీపీ నేతలు, కార్యకర్తలు.